హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ చావా. విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైన శంభు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. మరాఠీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. స్త్రీ యూనివర్స్తో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్న దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సో బేసిక్గా టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా చావా హ్యాస్ క్రియేటెడ్ ఎ స్టామ్ అని చెప్పాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా విక్కీ కౌశల్ మేకోవర్ కానీ, ఈ సినిమా కోసం అతను బాడీ పరంగా కానీ, లేదంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పరంగా కానీ, లేదంటే స్పెసిఫిక్గా మరాఠా లాంగ్వేజ్ విషయంలో కానీ అతను తీసుకున్న కేర్, అతను తీసుకున్న ఆ స్పెసిఫిక్ మేకోవర్ ఏదైతే ఉందో టాక్ ఆఫ్ ద టౌన్ అయిందనమాట. సినిమా చూసాక ఒకటే ఒక విషయం అనిపిస్తుంది అనమాట. ఇంత తక్కువ బడ్జెట్లో, అంటే తక్కువ అని చెప్పకూడదు, ఇంత లిమిటెడ్ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ తీయచ్చా, ఇంత నిజాయితీగా ఒక సినిమా తీయచ్చా అనేది అర్థమవుతుందన్నమాట. బేసిక్గా చావా ఇస్ అ స్టోరీ ఆఫ్ ఛత్రపతి మహారాజ్ యొక్క కొడుకు శంభు మహారాజ్ ఔరంగజేబ్ దొంగ దెబ్బ తీసి అతన్ని పట్టుకున్న తర్వాత అక్కడ ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది బేసిక్ స్టోరీ లైన్ అనమాట. అయితే ఈ సినిమాలో మెయిన్గా చెప్పాల్సింది ఒక 2 డిపార్ట్మెంట్స్. ఒకటి వచ్చి ఆర్ట్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ వచ్చి మేకప్ డిపార్ట్మెంట్. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు అంటే చాలా లిమిటెడ్ లొకేషన్స్లో, అంటే మనకి బాహుబలి లేదా పొన్నియిన్ సెల్వన్ లాగా వాస్ట్ లొకేషన్స్ ఏం కనిపించవు. అంటే వైట్ ఫ్రేమ్స్ అనేవి చాలా అవాయిడ్ చేశారు. సో వాళ్ళకి ఉన్న లిమిటెడ్ లొకేషన్స్లో కుడ్ బి రాయగఢ్ ఫోర్ట్ దగ్గర మోస్ట్లీ రియల్ లొకేషన్స్లోనే ఈ సినిమా షూట్ చేయడం జరిగింది. అంటే ఈ సినిమాలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది ఏంటంటే రాయల్టీ అనో ఇంకోటో కాకుండా ఆ మేజర్ ప్లాట్ లైన్ అనేది, మేజర్ స్టోరీ లైన్, అంటే ఆ ధీరత్వం ఏంటి, చావా ధీరత్వం ఏంటి అనేది ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. సో అందువల్ల ఆ యుద్ధాల సీక్వెన్సెస్ కానివ్వండి, లేదంటే ఈ మహారాజా ముఘల్ ఎంపైర్ చూపించినప్పుడు కానీ, లేదంటే మరాఠా ఎంపైర్ చూపించినప్పుడు కానీ ఎక్కడా కూడా ఈ టూ మచ్ బ్రాడ్నెస్కి కానీ, లేదంటే టూ మచ్ లావిష్నెస్కి కానీ ఎక్కడా వెళ్ళలేదు వాళ్ళు. సో వాట్ ఎవర్ దే స్పెంట్, ఆ క్లైమాక్స్ సీక్వెన్స్, ఆ స్పెసిఫిక్గా మనకి టీజర్ షాట్స్ ఏవైతే ఉన్నాయో, చావా అంటే విక్కీ కౌశల్ మొఘల్ ఆర్మీతో ఫైట్ చేస్తున్న సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ దానికోసమే స్పెండ్ చేశారు. ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్, ఆ చావా విక్కీ కౌశల్ క్యారెక్టర్ ఆ మొఘల్ ఎంపైర్స్, మొఘల్ సోల్జర్స్తో దాదాపుగా ఒక 5,000 మంది సోల్జర్స్తో చావా ఒక్కడే ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే మనం ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ ఎంట్రీ సీక్వెన్స్ చూసి ఎంతైతే ఒక థ్రిల్ ఫీల్ అయ్యామో దానికి డబల్ థ్రిల్ ఫీల్ అవుతారు ఈ సినిమాలో. ఆర్ఆర్ఆర్ ఇంకా మోర్ ఆఫ్ అంటే గ్రాఫిక్స్ యూటిలైజ్ చేయడం వల్ల కొంచెం, అంటే టెరిఫిక్ షాట్స్ ఉన్నాయి, సెంధిల్ టెరిఫిక్ షాట్స్ ఉన్నాయి ఆబ్వియస్గా, కాకపోతే మోర్ ఆఫ్ గ్రాఫికల్ వర్క్ అనేది కొంచెం ఎమోషన్ యాడ్ చేస్తుంది. బట్ ఇక్కడ కుదిరినంత వరకు న్యాచురల్గా, అంటే ఒక చాలా లిమిటెడ్ లొకేషన్లో, చాలా లిమిటెడ్ ఏరియాలో ఒక 5,000 మెంబర్స్ అనేవి కనబడకపోయినా కూడా, బట్ ఆ సీక్వెన్స్ ఏదైతే, ఎమోషన్ ఏదైతే క్యారీ చేశారో అది ఎక్సలెంట్ అనమాట. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ని ఆ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ తర్వాత మేకప్ వర్క్, స్పెసిఫిక్గా విక్కీ కౌశల్ ఈ ముఘల్ సామ్రాజ్యానికి దొరికిపోయిన తర్వాత వాళ్ళు అతన్ని హింసించే సీక్వెన్సెస్ కానీ, లేదంటే విక్కీ కౌశల్ బాడీ మీద పడే గాయాలు కానీ, దానికి ప్రాస్థెటిక్స్కి వెళ్ళారు అర్థమవుతుంది. కాకపోతే ఆ ప్రాస్థెటిక్స్ కూడా ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే లిటరల్లీ ఆ బ్లడ్ బ్లీడింగ్ కానీ, లేదు అంటే ఆ పడిన దెబ్బలు కానీ, అతని గోర్లు తీసేసే సీక్వెన్సెస్ కానీ, లేదంటే వాట్ ఎవర్ ద సీక్వెన్సెస్, మేకప్ టీమ్ చేసిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి స్టేట్ అవార్డే కాదు, నేషనల్ అవార్డు ఇచ్చినా కూడా తప్పులేదన్నమాట. ఆ స్థాయిలో ఉంది. అంటే ఈ స్థాయి రియలిస్టిక్ మేకప్ వర్క్ అనేది నేను ఈ మధ్యకాలంలో ఈ సినిమాలోనూ చూడలేదు. నెక్స్ట్ వచ్చి రష్మిక ప్లేస్ ద వైఫ్ ఆఫ్ శంభు మహారాజ్. సో అంటే లిమిటెడ్ డైలాగ్స్ ఉన్నాయి, బట్ ఎక్స్ప్రెషన్స్తో స్పెసిఫిక్గా వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని ఒక ప్రాపర్ కమ్యూనికేషన్లో యూస్ చేసుకుంటారనమాట. ఆ సీక్వెన్సెస్లో అంటే ఇక్కడ మొఘల్ సోల్జర్స్ శంభు మహారాజ్ అంటే చావాని నానా చిత్రహింసలు పెడుతుంటే ఇక్కడ షీ విల్ ఫీల్ ద పెయిన్ అనమాట. సో ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, అంటే ఆ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సో దానికి రష్మిక డిడ్ ఎ ప్రిటీ డీసెంట్ జాబ్ అని చెప్పాలి. అండ్ మనకి తెలుగు సినిమాల్లో చాలా కామెడీగా, లేదంటే అసలు అన్రియలిస్టిక్ విలన్స్గా చూపించే ప్రదీప్ రావత్ కానీ, అశుతోష్ రాణా కానీ, ఇంకా ఇలా కొంతమంది ఆర్టిస్ట్స్ ఉన్నారు, వాళ్ళకి టెరిఫిక్ రోల్స్ వచ్చాయి ఈ సినిమాలో. లిటరల్లీ ప్రదీప్ రావత్కి హార్డ్లీ ఒక 5-6 డైలాగ్సే ఉండొచ్చు సినిమా మొత్తంలో, కాకపోతే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో చాలా బాగా చూపించారు. అలాగే అశుతోష్ రాణా ఈ సినిమాలో చాలా కీ రోల్ ప్లే చేశారనమాట. హిస్ ప్రెజెన్స్ ఈస్ టెరిఫిక్. అంటే ఎంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేక సింపుల్గా ఒక సింపుల్ కామెడీ లైన్స్తోనో, లేదంటే చాలా అసలు సెన్స్లెస్ విలన్స్ రోల్స్కి ఎట్లా అంటే ఎంత మిస్యూటిలైజ్ చేస్తున్నాం అనే దానికి ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది జనాలకి. కెమెరా వర్క్ చాలా బాగుంది. అంటే ఆ స్పెసిఫిక్ మాబ్ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా రియలిస్టిక్గా తెరకెక్కించారనమాట. టాప్ యాంగిల్ షాట్స్లో అండ్ మెయిన్ ఇన్సైడ్ ఫోర్ట్లో టాప్ యాంగిల్ షాట్లో తీసిన ఒక ఏదైతే సీక్వెన్స్ ఉందో, ఇట్ కుడ్ బి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ జాన్ విక్ సీక్వెన్స్. అంటే రీసెంట్గా వచ్చిన జాన్ విక్లో ఒక పైన రూఫ్ టాప్ నుంచి ఒక కెమెరా యాంగిల్ ఉంటుందన్నమాట. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాక్డ్ సీక్వెన్స్. సో దాని నుంచి చిన్నపాటి ఇన్స్పిరేషన్ అయితే ఉండింది. బట్ ఆ ఖడ్గాలు, కవచాలు
ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దాని త్రూ తీసిన ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా న్యాచురల్గా వచ్చిందనమాట. సో సినిమాటోగ్రఫర్ షుడ్ బి అప్లాడెడ్ ఫర్ ఇట్. సో వీళ్ళందరికంటే అంటే విక్కీ కౌశల్ ఎంత టెరిఫిక్ జాబ్ అయితే చేశాడో, విక్కీ కౌశల్ స్థాయిలో ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేసింది ఏఆర్ రెహమాన్. ప్రతి బీజిఎం వర్క్, ఇట్ కుడ్ బీ అ పాథాస్, ఇట్ కుడ్ బీ ఎన్ ఎలివేషన్ మ్యూజిక్, ఇట్ కుడ్ బీ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ సీన్ ఎమోషన్ అనమాట. సో దాన్ని 100% ఎలివేట్ చేశారు. ఆ సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, స్పెసిఫిక్గా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే హీరో టు విలన్, విలన్ టు హీరో ట్రాన్సాక్షన్స్ కానీ, లేదంటే అంటే అప్పటిదాకా ఒక టెరిఫిక్ ఫైట్ జరిగి ఆ ఫైట్ తర్వాత ఇమీడియట్గా ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, దాని నుంచి దాని ట్రాన్సిషన్ మ్యూజిక్ ఉంటుంది. అలాగే చావా అండ్ ఔరంగజేబ్ కన్ఫ్రంటేషన్ సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్ స్పెసిఫిక్గా ఆ మ్యూజిక్ ట్రాన్సిషన్ అయ్యే విధానం చూస్తే యూ విల్ బి వండర్డ్ అనమాట. అంటే ఆ సీన్స్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు ఆయన అనేది అర్థమవుతుంది మనకి. సో రెహమాన్ వాజ్ టెరిఫిక్ ఫర్ ద ఫిలిం. సో లక్ష్మణ్ ఉటేకర్ గురించి చెప్పుకోవాలి, ఈ సినిమా డైరెక్టర్. సో ఆయన ఇంతకుముందు లుకా చెప్పి లాంటి కామెడీ మూవీస్ కొన్ని తీశారు. అలాగే కొన్ని మరాఠీ మూవీస్, ఈజ్ అ మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్ అనమాట. చాలా లిమిటెడ్ బడ్జెట్స్లో చిన్న చిన్న సినిమాలు తీశారు ఆయన. ఆయనకి ఒక ప్రాపర్ బడ్జెట్ ఇచ్చి ఈ సినిమాతో, అంటే ఇది కూడా లిమిటెడ్ బడ్జెట్ అనే చెప్పాలి, ఎందుకంటే విక్కీ కౌశల్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని దే కుడెంట్ స్పెండ్ మోర్, బట్ ఇంకొంచెం స్పెండ్ చేసి ఉంటుంటే కనుక ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ ఫిల్మ్స్ ఆఫ్ బాలీవుడ్గా నిలిచేది. బట్ ఈ సినిమాని అతను మోర్ ఆఫ్ డ్రామా, అంటే మనం మోస్ట్లీ వార్ఫేర్ మూవీస్లో ఏంటంటే మనం మోర్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ యాక్షన్తో సమానంగా, యాక్షన్ కంటే ఎక్కువగా డ్రామా పండించాడు అనమాట. ఆ డ్రామా అనేది హీరో హీరోయిన్ మధ్య అయి ఉండొచ్చు, లేదంటే హీరోయిన్ విలన్ మధ్య అయి ఉండొచ్చు, బట్ ఆ డ్రామా పండించిన విధానం చాలా బాగుంది. అంటే లిటరలీ 2 hours 41 minutes మూవీ ఇది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ లిటరలీ 1 hour 5 minutes ఆర్ 1 hour 8 minutesలో కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చి 1.5 hour ఉంటుంది. సో ఈ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో, అంటే ఎక్కడ కట్ చేయాలి ఏంటి అనేది చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ స్పెసిఫిక్గా ఎండింగ్లో చావా మహారాజ్, లైక్ శంభు మహారాజ్ ఫేస్ చేసిన ఒక బ్రూటల్ టార్చర్ ఏదైతే ఉందో, ఆ గోల్డ్ పీకేయడం కానీ, లేదంటే కనుగుడ్లు పొడి చేయడం కానీ, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే చాలా ఎంత రియలిస్టిక్గా అంటే అంత రియలిస్టిక్గా చూపించారు. మోస్ట్ పాసిబుల్ రియలిస్టిక్ వేలో చూపించారనమాట. ఈ సీక్వెన్సెస్ అక్కడ విక్కీ కౌశల్ యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ, గూస్ బంప్స్, లిటరల్ గూస్ బంప్స్ అనమాట. అంటే అంటే చాలా రియలిస్టిక్ ఉంది. అండ్ వీళ్ళందరి తర్వాత మాట్లాడుకోవాల్సింది అక్షయ్ ఖన్నా. అక్షయ్ ఖన్నా రీఎంట్రీ తర్వాత అతని యాక్టింగ్ క్యాపబిలిటీని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్న సినిమా చావా. ఈ సినిమాలో ఒక 9 years టైంలను చూపిస్తారనమాట. అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయినప్పటి నుంచి నెక్స్ట్ శంభు మహారాజ్ చనిపోయేంత వరకు ఈ 9 years టైం లైన్ ఉంటుంది. ఈ 9 years టైం లైన్ని అతను మేకప్ రూపంలో ఎలివేట్ చేసిన విధానం, అంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి అతను ముసలోడే, ఔరంగజేబ్ క్యారెక్టర్ ప్లే చేస్తాడు ఆయన, ముసలోడే, కాకపోతే ఇక్కడ రింకిల్స్ చూపించరు. బట్ ఆ టైం పెరుగుతున్న కొద్దీ ఆ రింకిల్స్ చూపించడం కానీ, స్కిన్ కొంచెం బ్లాక్ అవుతూ ఉండడం కానీ, ఆ టైం లైన్, అతని మేకప్ త్రూ ఆ టైం లైన్ని ఎలివేట్ చేసిన విధానం అనేది చాలా బాగుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఫర్ ద ఎక్సెప్షనల్ వార్ సీక్వెన్సెస్, అంటే ఇది మీకు హై బడ్జెట్ బాహుబలి రేంజ్ వార్ సీక్వెన్సెస్ కావు. దీస్ ఆర్ ట్రూ టు ద నేచర్. అంటే గెరిల్లా వార్ఫేర్ సీక్వెన్సెస్ అనేవి అంటాం కదా, సో అవి ఇప్పటిదాకా మనం చాలా కమర్షియల్ వేలో చూసాం, బట్ ఇక్కడ అవి చాలా న్యాచురల్గా ట్రీట్ చేశారు. చాలా అంటే పంచభూతాల రూపంలో వాళ్ళు చేసే ఫైట్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా రియలిస్టిక్గా వచ్చాయి. సో ఫర్ ద న్యాచురల్ వార్ సీక్వెన్సెస్, ఫర్ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ టవరింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ విక్కీ కౌశల్, లక్ష్మణ్ ఉటేకర్ టేకింగ్ అండ్ ఏఆర్ రెహమాన్స్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ కోసం చావా అనేది ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. చావా ఈజ్ అ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.